హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ శ్రీలత. ఇప్పుడు ఎక్కువ నూనె పీల్చకుండా టేస్టీగా గారెలు చేసుకోవడం చూసేద్దాం రండి. దీనికోసం 2 గ్లాసులు మినపగుళ్ళు వేసుకుని దానిలో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుంటే ఎక్కువ నూనె పీల్చకుండా వస్తాయి గారెలు. 1 స్పూన్ రైస్ వేసుకుని బాగా కడుక్కొని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వాటర్ లేకుండా వేసుకొని బాగా మెత్తగా ఫ్లఫీగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బాగా చేత్తో కలుపుకొని ఫ్లఫీగా వచ్చేలాగా కొంచెం వాటర్లో వేసుకుని చూసుకుంటే ఫ్లఫీగా వచ్చిందో లేదో తెలుస్తుంది. దానిలో టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకొని 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయండి గారెలు. అన్నీ కలుపుకొని 1 గంట ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత తీసుకొని అలాగా ఆయిల్‌లో గారెలు వేసుకుంటే టేస్టీగా పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా గారెలు రెడీ అయిపోతాయండి. మీకు ఇష్టమైన చట్నీ వేసుకొని ఎంజాయ్ చేసేయడమే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.